ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు చూసుకుంటున్న వాక్యము 2 కొరింథியர் 6ஆம் அதிகாரம் 14வது வசனத்தை நாம் ஒருவர் வாசிக்க கேட்போம். அதன் பிறகு தெலுங்குல முதல் தமிழ்லையும் பிறகு தெலுங்குலையும் வாசிப்போம். 2 కొరింథియర్ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాము. ప్రైజ్ ద లార్డ్. 6:14. ప్రైజ్ ద లార్డ్. నీదికు ప్రైజ్ ద లార్డ్. తెలుగులో చదువుదామా? మీరు అవిశ్వాసులతో ఎలాగుండకుడి. మీరు మనకు చెప్తున్నాడు ప్రభు అని యేసుక్రీస్తు, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకి చీకటికి ఏమి పొత్తు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము 2 కొరింథీయులకు రాసిన అధ్యాయము 6వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే ఇక్కడ ప్రభు మనకు స్పష్టంగా చెప్తూ నేర్పిస్తున్నాడు. ఏమని? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి. హల్లెలూయా. ఈరోజు మనము బాప్తిసాలు పొందుకొని మనం దేవుడైన యేసుక్రీస్తుని రక్షకుడిగా మనం అంగీకరించినప్పుడు మనకు ఒక అవార్డు ఇవ్వబడుతున్నది, ఒక పేరు. ఏం పేరంటే విశ్వాసి. హల్లెలూయా. విశ్వాసిగా ఉన్న మనము ఎవరితో మనం జోడు కలపకూడదంట? అవిశ్వాసులు. అవిశ్వాసులు ఎవరు? విశ్వాసి ఎవరు? చూడండి, వైట్ అండ్ వైట్ వేసుకొని బాగా డ్రెస్ చేసుకొని పోతారు మందిరాలకి. మా కష్టాలు తీరాలి, మా బాధలు తీరాలి, మా అక్కర్లు దేవుడు తీర్చాలి, మేము కూడా బాగుండాలనేది మంచిది, ప్రతి మానవులు కోరుకునేవి అవి. కానీ విశ్వాసం కలిగిన లక్షణాలు మనకు కావాలి. క్రైస్తవులు అన్న పేరు మాత్రమే కాదు, క్రైస్తవు కలిగిన జీవితం జీవించాలా. హల్లెలూయా. అదే ప్రభువుకు నచ్చేదండి. ఆమేన్. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, విశ్వాసులు అవిశ్వాసులతో జోడు. చాలామంది వీళ్ళెవరంటే నా ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితులు, బ్రదర్స్ అంటారు. ఇంకా మచ్చా ఎன் ఫ్రెండ్గా అట్నే చెప్తారు. అంటే ఫ్రెండ్షిప్ ఉన్నా సరే, ఎలాగ మనం ఉన్నా సరే, మన పక్కింటి వారితో కొంతమందికి నిద్ర లేస్తే పక్కింటి వాళ్ళతో ఎవరు లేకపోతే వాళ్ళకి నిద్ర రాదు. ఏంటండి? పక్కింటి వాళ్ళతో మాట్లాడకపోతే, మా ఇంటి ప్రక్కలో ఉండరు స్ట్రీట్లో ఉదయం 6-5 అయితే చాలు బయట అరుగుల పైన కూర్చుంటారు. మరి ఏం కథలు మాట్లాడతారు, ముసలమ్మ ముచ్చట్లు. హల్లెలూయా. ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలంట? పరిశుద్ధ గ్రంథం అంటుంది, ముసలమ్మ ముచ్చట్లు చుట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట మనం ఏం చేయాలంట? దేవుడి వార్త చెప్పాలని ప్రభు చెప్తే, మనోళ్ళు ఏం చేస్తారు? క్రైస్తవులు విశ్వాసులు పేరు పెట్టుకున్న వారు ఎవరితోనో ఒక ఫ్రెండ్షిప్ చేయాలా. వాళ్ళ డ్రెస్ శారీలు చూస్తారు, లైక్ చేస్తారు. వారిని ఎలాగో లైక్ చేయాలా అంటే ఒక స్నేహం కావాలా. కానీ ప్రభు ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు, ఈ దినాన అవిశ్వాసులతో మనం ఏం చేయకూడదు? పొత్తు ఉంచుకోకూడదు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసివి, దేవుని సొంత రక్షకుడిగా స్వీకరించి బాప్తిసం పొంది రక్త మాంసాలను బల్లారంలో చేయబెట్టి నువ్వు తింటున్నావో, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పరిశుద్ధురాలివి, నువ్వు విశ్వాసివి. నీకులో ఒక మహిమ దేవుడు ప్రత్యేకించి ఇచ్చి ఉన్నాడు. దాన్ని నీకై నువ్వు చెడుపుకోకూడదు. నీకెందుకు కష్టాలు, బాధలు, వేదనలు, ఏదో ఒక శాపము నాకు వస్తుంది అంటే నువ్వెక్కడో దేవుడికి దూరమై ఉన్నావు. నాకు మాత్రం ఎందుకు ఈ కష్టాలు, నాకు మాత్రం ఎందుకు ఈ బాధలు, నేనేం తప్పు చేశాను, నేనేం నేరం చేశాను, ఎవరికి ద్రోహం చేశాను, ఎవరిని నేను దోచుకోలేదని మనలో మనం ప్రశ్న వేసుకుంటూనే ఉంటాము. కానీ ఆ బాధల్లోంచి విడుదల మనకి కలగదు. కారణం, మనం చేస్తున్న స్నేహము దేవుడికి నచ్చల. హల్లెలూయా. మీరేమైనా అనుకోండి, దాదాపు నాకని ఫ్యామిలీ అయ్యి కుటుంబం అయినాక మాకు పాస్టర్ గారు నేర్పించిన విషయాలు కొన్ని నాలోనూ వచ్చినవి. నేను ఎవరి ఇంటికి అక్కడ ఉన్నాను, ఇప్పుడు ఉన్న హైదరాబాద్ 4th స్ట్రీట్లో దాదాపు 13 ఏళ్ళుగా వచ్చాను. పక్కింట్లో కూడా కడప అట్లా తొక్కలేదండి, లోపల పోవాలని లేదండి. హల్లెలూయా. సాక్ష్యం
మనం వింటున్నాం అనేది కాదు, మన వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యాన్ని వింటూ ఎలా అనుసరించి నడిస్తేనే మన జీవితం ఆశీర్వాదము, సుఖమయము. నడిచేది ఉండదు, ప్రయాసం ఉండదు. విన్నాను, పడికెట్లు దిగి ఇంటికి వెళ్ళకి ఈ చెవులోంచి ఇలా చెవులు పోయేస్తుంది ఆ వాక్యం హృదయంలో లేదు. ఎవరైనా తట్టి మీరు పోయేటప్పుడు ఈరోజు వాక్యం ఎలా ఉండింది కదా బాగా, ఏ సబ్జెక్టు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు అంశం. అది ప్రైజ్ అలా హెడ్డింగ్ సబ్జెక్ట్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే మనం భద్రంగా ఉండాలా. మనం ఒక పరిశుద్ధులు, మనలో ఒక దేవుడు ఒక స్పెషల్ పెట్టున్నాడు. నువ్వు ఎక్కడికైనా అంగడికి వెళ్తున్నప్పుడు అంగడి బాగా జిలోని ఉంటుంది, ఎవరు వెళ్ళరు. కొద్ది రోజులుగా అంగడి ఏదో పాడుబడినట్టు ఉంటుంది. నువ్వు బాగా ప్రార్థన చేసే ఒక స్త్రీ, ప్రార్థన చేస్తే ఒక విశ్వాసరాలువి, ప్రార్థన చేస్తే ఒక ప్రార్థన పరుడివి, అలా నువ్వు వెళ్ళేవనుకో, నువ్వు వెళ్ళిన తక్షణమే 10 మంది వెనకాల వచ్చి నిలబడతారు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీతో ఉన్న దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవుడు. ఆయన కొడుకుడు నిద్రపోడు. నువ్వు వెళుతున్న ప్రతి చోట అంచనా నిన్ను జ్ఞాపకం నీతోనే నీకు కావులు కాస్తాడు. హల్లెలూయా. నా బిడ్డ ఎక్కడ దారి తప్పిపోతుందో, నా బిడ్డ ఎక్కడ జారి పడిపోద్దు, నా బిడ్డ ఎక్కడ కాలు స్లిప్ అవుతుందని ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞ ఇస్తాడంట. ఎవరికి ఆజ్ఞ? ఒక్క వాక్యం ఎవరికి అట్ట అలాగా టచ్ చేసుకుని వెళ్దామా? తొన్నుతోరాంకి సంగీతం 14వ వసనத்தை நாம் வாசிக்க கேட்போமா? 91 ஆமென். கீர்த்தனలు. உன் பாதம் கல்லில் இடராதபடிக்கு அவர்கள் உன்னை ఏంది కొండు పోవార్గల్. చూడండి, నేను తెలుగులో చదువుదాం. నీ పాదముల కంటే 2 పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను చేతుల మీద, కొంచెం పైన వచ్చిన నుంచి వద్దామా, 13 నుంచి 12 చదవండి అమ్మా. నీ మార్గములు అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన, ఎవరంట? యేసయ్య నిన్ను గూర్చి తన దూతలకు, హల్లెలూయా, నీకు దూతలు కావాలి ఉండాలని చెప్పచ్చు. హల్లెలూయా లేదా? హల్లెలూయా లేదా? మరొకసారి హల్లెలూయా. అప్పుడు అది వెళ్ళి పారిపోయింది, మనం వదిలిపోయాల్సింది. నీ శాపము, నీ దుఃఖము, నీ వేదన, నీ అప్పులు, నీ శరీరంలో కృంగ చేసిన బలహీనతలు వెళ్ళిపోయాయి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వారికి ఆజ్ఞ ఇస్తున్నాడంట, కట్టలై రే నిహమెట్టు వింతే అంటున్నా. అలాగా యేసయ్య ఏం చేశాడు? తన దేవదూతలకి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? అదిగో నా బిడ్డ వెళ్తుంది, జాన్ వెళ్తున్నాడు పనికని, జాన్ వాహనంలో వెళ్తున్నాడు, వారి ఫ్యామిలీ వెళ్తున్నది అంటే జాన్కి మాత్రమే కదా, జాన్ ప్రార్థన తన కుటుంబం వారు అందరిని కాపాడును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎలాగ ఆజ్ఞయిస్తారట? దేవదూతలకు ఆజ్ఞయిస్తారు. నువ్వు బైక్లో వెళ్తుంటావు, కారులో వెళ్తుంటావు, అలాగే పోతుంది నువ్వు అనుకుంటావేమో, దేవదూతల చేతులు అలా పెడుతూనే ఉంటారండి. ఆ సెకండ్ చేతులు చేస్తానే ఉంటారు. నీ పాదముకు రాయి తగలకుండా. మన దేవుడు ఎంత ప్రేమ కలిగినాడు అండి. చూడండి, బిడ్డని చంటి పెట్టిన మనం ఎలా పెట్టుకుంటామో చూడండి. మా దగ్గర ఉందో, అదిగో అందరూ వెనకాల గుండు. హల్లెలూయా. మొట్ట నేను అప్పుడప్పుడు అనుకుంటా, నేను ఉండనే మరి పాపను పెట్టుకొని కిచెన్లో మరి ఏదన్నా వేడి పని చేస్తేనా చేయి స్లిప్ అవుద్దాం అంటే తల్లికి ఒక ఆలోచన వస్తుంది. ఎక్కడో ఉంటా, సేవకి వెళ్తుంటా, నిన్న కూడా ఎక్కడికో బయటకు వెళ్ళావు, అయినా నా మనసు ఏదోలాగా ఉంటుంది. కానీ ఒక పక్క ప్రభు అంటాడు, నీకన్నా నేను అక్కరగలిగిన దేవుణ్ణి. హల్లెలూయా. కన్నా నీకేదో అంతంటే సృష్టించి వాళ్ళకి ఏం కావాలని విచారించి ఇచ్చువని నాకెంత ఉండను.
ఇజలా ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు తన దేవదూతలకు ఆజ్ఞేస్తాడంట నిన్ను కాపాడుటకు, నిన్ను భద్రపరచుటకు. నీకు ఎలాంటి దుఃఖం రాకూడదు, ఏ గాయం రాకూడదు, ఏ ఇబ్బంది కలగకూడదు, ఏ శత్రువు నీ మీద రాళ్ళు విసరకూడదని ఆయన భద్రత కాపుదల నీకు ఇస్తాడు. కానీ ఆ భద్రత కాపుదల మిస్ చేసుకునేది ఎవరిమే? మనము. పాపను పట్టుకుంటా నేను, పోవద్దురా ప్రత్యక్ష అంట, లాక్కపోద్ది పోయేటప్పుడు అక్కడ ఏదన్నా. అలాగే మనం కూడా మన దేవుని చేతుల్లో నుంచి హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, ఏమని చూస్తున్నామంటే ఆయన అంటున్నాడు మళ్ళీ 1 కొరింథీయులు 6వ అధికారం మనం చదువుదామా? 1 కొరింథీయులు 2 కొరింథీయులు 6వ అధికారం 14వ వచనం. నీతిக்கும் అనీతిக்கும் సంబంధం ఏది? ప్రైజ్. ఇరులకం ఒழிకం ఐక్యము ఏది? సరే తెలుగులో చదువు. మీరు అవిశ్వాసులు, అక్కడ ఏమనుంది? అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? హల్లెలూయా. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? నువ్వెవరివి? వెలుగు సంబంధము. నీ ఫ్రెండ్షిప్లలో ఎవడైనా తాగుపోతావు, మరి తిరిగిపోతావు, బ్రదర్స్ బాగా గమనించాలా. ఒకవేళ ఏదైనా చెడ్డ అలవాటు ఆన్స్లు పెట్టేది, ఇంకేదన్నా హల్లెలూయా, మరి ఇంకేదైనా పాన్ పర్రాలు ఏదో నాకు తెలీదు, కొన్ని చాలా ఉన్నాయంట మరుగైన బోధ మందులు. కొంతమందికి ఆ కాలంలో మనకు తెలిసినంత వరకు ఏంటంటే సిగరెట్ తాగాడంటే అది కరెక్ట్గా కనిపెట్టేస్తాం, డ్రింక్ చేస్తుంటే కరెక్ట్గా కనిపెడతాం. ఇప్పుడు అది కూడా ఆ స్మెల్ బయటకు రాకుండా చేసేవి కూడా చేస్తున్నారు బ్రదర్స్. మరుగ్గా వాళ్ళకి దొంగచాటున వారికి తెలియకూడదు, మరి ఎవరో తెలియకూడదు, కానీ నిన్ను చూసేవాడు ఒకడు ఉన్నాడు, యేసయ్య. నా తండ్రి కళ్ళు ఎవరు ముయ్యలేరు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం వాక్యము, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతికి, నీతి అనబడుతుంది క్రైస్తవులైన విశ్వాసులైన మనకి, అది దుర్నీతి అని మనకు తెలిసిపోతుంది. వాడు స్నేహం నేను చేస్తే నా మనసు కూడా వాటిలాగా మారిపోతుంది అని ఆ దుర్నీతిలో నుంచి నువ్వు బయటకు రావాలి. అప్పుడే నీ జీవితం ఆశీర్వాదం. తెలిసి కొంతమంది అంటారు పెద్దోళ్ళు, అయ్యా నలుగురు చెడ్డోళ్ళు కాడ అక్కడ పోతే వాడు చెడిపోతాడు, నలుగురు మంచి వాళ్ళ దగ్గర ఒక్కడ మంచి చెడ్డోడు వెళ్తే వాడు బాగుపడతాడు. పెద్దోళ్ళు దైవం అంటే వాళ్ళు వచ్చే లోకోక్తి అలా చెప్తారు. కానీ ప్రభు ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు, నీతికి దుర్నీతికి ఏం సాంగత్యం? నువ్వు నీతి కలిగిన దేవుని ధరించిన నీతి పరుడివి. నువ్వు ఆ నీతి కలిగిన దేవుని ధరించిన నీతి పరురాలు మనము. అప్పుడు మనము దుర్నీతితో అబద్ధాలతో వేష్యము కలిగి మాట్లాడుతూ తిరుగుతున్న క్రైస్తవులే. ఒక సంఘానికి వెళ్ళేవారే, కానీ వారు నోరు తెరిస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఫారెన్ వాళ్ళు కూడా మాట్లాడలేరు, అంత ఫారెన్ ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు అర్థం చేసుకోండి. ఫారెన్ ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడతారు. మాట అంటే కోపం అంటే ఫస్ట్ అయ్యే వస్తాయి వాళ్ళకి. ఏమొస్తాయి? ఫస్ట్ అయ్యే. తర్వాత ఇంకే వాళ్ళ ఆలోచన కూడా పడుతుంది, ఏంద్రా నేను ఈ నోట్లో నుంచే ప్రార్థన చేస్తున్నా, ఈ నోట్లో నుంచే వాక్యం చదువుతున్నా, ఈ నోటి నుంచే స్తుతిస్తున్నా, నేనే మళ్ళీ ఈ నోటి నుంచి తిట్టానంటే ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడా అన్నది కొంచెం అలా ఆలోచన చేయాల. కానీ దుడుకుపాటుతో వాళ్ళు ఒక తొందరపాటుతో మాటలు వేసేస్తారు. అందుకే పెద్దోళ్ళు అంటారు, పెదము దాటితే మాటలు అంతా నువ్వు రొల్లి వేస్తావో మళ్ళీ తీసుకోవటానికి వీలు పడదు. నిదానించాల. ప్రతి ఒక్కరమే ఒక మాట వస్తున్నదంటే నీ పెదవుల నుంచి బయటకు వస్తుంటే ఒక సెకండ్, ఒక నిమిషం ఆలోచన చేసి మాట్లాడాలా. ఏం చేయాలా? మాట్లాడేటప్పుడు ఆలోచన కలిగి మాట్లాడాలా. ఇతను నొప్పించే మాటలు నువ్వు మాట్లాడావంటే నువ్వు దుర్నీతి కలిగిన దానివి, నువ్వు దుర్నీతి కలిగిన వాడివి. నీతో ఆ నీతి కలిగిన దేవుడు ఎలా ఉంటాడు? అందుకే ప్రభు ఇక్కడ వాక్యం చెప్తున్నది, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతికి, నీతి ఉంది, దుర్నీతి ఉంది. దుర్నీతి అట్లా దుర్బుద్ధి, దురాలోచనలు, దురాశలు. దురాశలు ఎట్లా ఉంటాయి?
ఎవరిదైనా అపహరించుకోవాలా. ఒకడేస్తున్న పునాది ఇంటికి, ఆ పునాది పైన నే కట్టాలని పోయేవాడు ఉంటాడు, దుర్నీతి కలిగినోడు. ఇల్లు ఒకడిది, కట్టింది ఒకడు, పునాదులు వేసేస్తాడు, కొన్నాడు లక్షలు పెట్టి. కానీ పక్కడికి దుర్బుద్ధి పుట్టి కట్టకుండా ఆటంకపరచాలా, వాడు ఎక్కడో నాశనం అవ్వాలని పన్నాం కట్టి చూస్తూ ఉంటాడు, గుంట నక్కలాగా. ఎలాగా? గుంట నక్కలాగా. అయితే ఆ దుర్నీతి కలిగిన కార్యాలు మనకు జరగకుండాలంటే మన జీవితం పర్ఫెక్ట్గా ఉండాలి యేసయ్యకి. హల్లెలూయా. ఎందుకు నేను చెప్తున్నా అంటే, కొంత కుటుంబాలలో చూడండి, మన భక్తుడు ఈరోజు పర్ణశాల పండుగలు చేస్తూ ఉన్నారు. యాడా? ఓసన్న మినిస్ట్రీస్ గుంటూరు దగ్గర లేమల్లిలో. హల్లెలూయా. ఒకప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారంట, తనకని ఒక స్థలాన్ని కొనుక్కొని ఒక చిన్న గది కట్టుకున్నాడంట. ఎవరు? దైవజనుడు. కట్టుకొని అలా కొంచెం రేక్ షెడ్ లాగా వేసుకొని ఉన్నాడంట, ప్రార్థనలు చేసుకుంటూ. ఏం పెద్ద రూమ్ ఏం కాదు, ఒక మంచం పడుతుంది, ఒక బల్ల, ఒక చైరు, ఒక దీపము. హల్లెలూయా. ఆ దీపము ఎలా వచ్చిందో కూడా, ఆ దీపానికి కూడా ఒక స్టోరీ ఉంది. పక్కింటి వారు ఏం చేస్తారంట, కొత్తవి కొనుక్కున్నారని ఆ సింబల్ ఉంటుంది కదా, కన్నాడి పెట్టేది ఆ కాలంలో. హల్లెలూయా. అప్పుడు అది వాళ్ళు క్రొత్తది తెచ్చుకొని పాతది ఏం చేస్తారంట, చెత్త కుండీలో పడేస్తారంట. పడేసేసే వెంటకే ఈ దైవజనుడు ఆ దారిలో వెళ్తూ మరీ దీనస్థితిలో ఉన్నాడంట. వస్త్రాలు కూడా సరిగా లేవు, ఆహారం అసలు లేదు. అయితే వెళ్తూ ఉన్నప్పుడు ఇలా చూసిన వెంటనే చెత్త కుండీలా పక్క చూస్తే ఒక వెలుగు, అదే దీపం కనిపించిందంట. అది తీసుకొచ్చి తను కష్టపడి ఒక ఎలాగో తేమ చేసి బాగా శుభ్రంగా తుడిసి అంత కిరోసిన్ తీసుకొచ్చి పోసి దానికి ఒక ఒత్తి పెట్టి వెలిగించేశాడంట. పక్కింటి వారికి దురాశ, దుర్బుద్ధి కదండి. వాళ్ళు ఏం చేస్తారంట, ఎప్పుడు వెలగని వెలుగు ఆ ఇంటి పక్కన ఏదో ఒక వెలుగు వెలుగుతుంది. అది ఏంటి? ఇన్నేళ్లుగా, ఇన్ని రోజులుగా, ఇన్ని మాసాలుగా నా ప్రక్కలోనే ఉన్నారు. వాడు ఎప్పుడు చూసినా చీకటి పడిపోతుంటే ఇక వెలుగు ఉండదు. స్తోత్రాలు మాత్రమే వినిపిస్తాయి, పాడే పాటలు మాత్రమే వినిపిస్తుంది. అక్కడ ఎందరు ఉన్నారని కూడా కనిపించదు, అంత చీకటి కోణగా ఉంటుంది ఆ గృహము. మరి ఈరోజు దీపం వెలుగుతుంది. ఎవరండి? ఒక దైవజనుని గృహములో, చిన్న గృహము. హల్లెలూయా. ఈరోజు ఆ ఒక్కరు ఆలోచన చేసి మెల్లిమెల్లిగా చూశారంట. చూస్తే మనం పడేసిన దీపం ఇది. ఏంటండి? ఇది నేను పడేసిన దీపము. ఇది ఎలాగ వీడి చేతికి వచ్చింది? వీడు ఎలా కనిపెట్టాడు? నేను తినేది, లేచేది, పడేసేది, మిగిలించేది ఏమి చేస్తున్నా వీడు వాచ్ చేస్తా వస్తున్నాడేమని వాళ్ళలో ఒక ఆందోళన కలిగి వాళ్ళు ఆ టైంలోనే తట్టి లేపి బయటకు లాగారంట. లాగి, ఎలా వచ్చింది నీకు ఈ దీపము? ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? నువ్వే ఒక దీనుడివి, నీకు సరైన వస్త్రాలు లేవు, నీకంటూ నాన్నవారు లేరు, నీ ఒంటరి జీవితము, నువ్వే ఒక భిక్ష మెత్తుకుంటూ తిని పోషాపన జరిగేవాడివి. ఈ దీపం ఎలా వచ్చింది అంటే, అయ్యా నేనెవరిది దోచుకోలేదు, నేనెవరి దగ్గర పుచ్చుకోలేదు, నేనెవరిని పోయినా అభ్యంతరం పరచలేదు. ఇది ఆ చెత్త కుండీలో పడి ఉంటే నా కళ్ళల్లో చూసి నాకేదైనా యూస్ అవ్వదని తెచ్చుకున్నానయ్యా. కాదు, ఇది మాది. ఇది ఎవరిదే? ఇది మాది. మేము బాగాలేదు, చెడిపోయిందని పడేసాము. దీన్ని ఎలా ఎవరు బాగు చేశారు? అయ్యా మీరు పడేసింది వాస్తవమే, కానీ మీరు పడేసింది నేను చూడలేదు. మరి నాకు అది పనికొస్తుందని తీసుకున్నాను, దాన్ని రిపేర్ చేసుకున్నాను, వెలిగించుకున్నాను. హల్లెలూయా. అయినా వాళ్ళు ఒప్పుకోలేదంట, లాక్కెళ్ళిపోయారంట. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, దైవజనులకి, దైవ బిడ్డలకి, క్రైస్తవులకి అనే వాళ్ళ కన్నా దేవుడి కొరకు జీవించే వాళ్ళకి ప్రతి క్షణము శోధకుడు గాలం విసురుతూనే ఉంటాడండి. హల్లెలూయా. నీకు శోధన వస్తుంది, నాకు ఇబ్బంది వస్తుంది, నేను ఏడుస్తున్నాను, నాకు ఈ బలహీనత నన్ను వదిలిపోలేదు, నువ్వు సతమతం అవుతూ వేదన పడుతున్నావా? అవును, కరెక్ట్ ఉండొచ్చు. కానీ ఎక్కడో దేవుడు నీకు లోపమై ఉండవు. దేవుడికి నీకు ఏదో ఎడబాపు వచ్చున్నది, అది సరి చేసుకో. సెకండ్లో హల్లెలూయా రెప్పపాట నీకు ఆరోగ్యాన్ని ప్రభువిస్తాడు. ఏమ్మా? కానీ ఇక్కడ అలాంటి ఒక దైవజనుడు ఈరోజు గుడారాల పండగ ఒక్కళ్ళ దీపాన్ని వెలగకపోయినా ఎందరో ఎన్నో వెలుగులు పట్టపగుల్లాగా మీటింగ్లు జరుగుతున్నాయండి.
రాత్రి కాలంలో కూడా ప్రార్థనలే, రాత్రి కాలంలో కూడా బాప్తిస్తాలే. ఆ ఒక బాప్తిస్మిస్తున్న ఒక నదిలాగా తొట్టండి, ఎంత పెద్దది తెలుసా అండి. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, యేసయ్య లోబడి ఆయన హస్తాలలో మనం ఉంటే తగిన కాలము తగిన సమయం నీకని దేవుడు పెడతాడు. ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. 1 పేతురు 5:6 చూద్దామా. ஆகையால் ஏற்ற காலத்திலே தேவன் உங்களை உயர்த்தபடிக்கு அவருடைய பலத்த கையுக்குள் அடங்கி இருங்க. அவர் உங்களை அவர் எப்படிப்பட்டவராயிருக்கிறாரா? நம்மை விசாரிக்கிறவராயிருக்கிறார். నీ వారు, నీ బంధువులు, నీ తోబుట్టివారు నీ దగ్గర ఉన్నప్పుడు ఉన్నారు చూడండి, చుట్టూ ప్రేమ చూపించినట్ల ఎవరు నీ ప్రక్కలో లేపడా అని నిన్ను విచారించే దేవుడు అండి. హల్లెలూయా. తెలుగులో చదువుదామా. దేవుడు ఎవరంట? మన యేసయ్య. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించుటకు ఆయన ఏమంట? బలిష్టమైన చేతి క్రింద ఏం మనసు అంట? దీన మనస్సు కావాలా? నీకు హెచ్చింపు కావాలా? నీవు ఇల్లు కట్టాలా? నీ అప్పులని తీరాలా? నువ్వు సుఖక్షేమంలో ఉండాలా? నీ పిల్లలందరూ హాయిగా ఉండాలంటే నీకు తగ్గింపు అవసరము. ఎస్, దీన మనస్సు. దీన మనస్సు ఎవరికి కలుస్తుంది? కనికరంగా రాదు మనకి. ఆకలి తల్లమట్టిస్తారు, వస్తారు ఎవరో మన వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా రావచ్చు నీ ఇంటికి. ఆ రోజు మన ఇంట్లో బాగా చికెన్ బిర్యానీ, బాస్మతి రైస్ చేస్తాము. 1 కేజీ చేసుకోవాలి. ఖచ్చితంగా 4 వచ్చేసారు. వాళ్ళకి పెట్టామా, మా పిల్లలకు పెట్టామా? శోధన ఏంటండి? పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు ఏం చేయాలని దేవుడు చూస్తూ ఉంటాడు. మా పిల్లలు అంటారు, బాగా మాంసం చేసినప్పుడు, చేపలు చేసినప్పుడు, బిర్యానీ ఏదో నేను చేస్తా ఆశపడి, పిల్లలు తింటారు కదా నేను ఉన్న రోజు అని. అప్పుడే మా ఇంటికి ఎవరైనా చేస్తే నువ్వుదా రప్పించుంటావు. హల్లెలూయా. నన్ను గుచ్చుతారు, నువ్వు ఫోన్ చేస్తే రప్పించుంటావు నీ వాళ్ళందరినీ. ఆమె నేను అంటాను, నాకు అసలు తెలియదంటే ఎట్టమైంది వాసన అంత దూరం. హల్లెలూయా. పిల్లలకు ఒక ఆశ, ఎక్కడ మా మమ్మీ మా పిల్లగా పెట్టక మరి సగం ఎవరికైనా పెట్టేస్తుంది. వాళ్ళు వచ్చారు కదా మా మమ్మీ, ప్రేమ కదా ఆమెకి, అందరు నా వాళ్ళని. ప్రతి గృహాలలో ఉంటాయి ఆ శోధనలు. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలకి మనకు అలాంటి పరీక్ష వస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? దీన మనసు అంటే పెట్టే గుణం అండి అది, ఇచ్చే గుణం అండి అది. కష్టపడేటప్పుడు సహాయపడాలా. నీ దగ్గర రూపాయి లేకపోయినా మాట సహాయమైనా చేయాలా. ఆ మాట సహాయం కూడా చేయరు. ఒకప్పుడు నన్ను అటు చేసావు కదా, నువ్వంటే నాకు పడదు, అది వచ్చి నించుకుంటుంది. నువ్వు ఎంతదా కసి పగ ఈర్ష పెట్టుకున్నా ఇంచ కూడా నీ ఆశీర్వాదానికి వెళ్ళలేవు. నీ మనసు మారితేనే నీకు ఆశీర్వాదం, నీ గుణము మారితేనే నీకు ఆశీర్వాదం. అందుకే ఆయన అంటున్నాడు, దేవుడు తగిన సమయం అందు నేను హెచ్చించుటకు ఆయన బలిష్టమైన హస్తమ క్రింద దీన మనస్సులై. ఏం మనసు అంట? ఉండుడే మిమ్మను మీ గురించి ఎవరు చింతిస్తున్నారంట? మీ చింత అంతా ఎవరి పైన? ఆయన మీద పెట్టు. నీకేం కావాలో ప్రభు నీకు ఇస్తాడు. హాయిగా వెళ్ళి సంతోషంగా. సమయం 10:30 కలైంది. నేను ముగిస్తా, ఇంకా ఉన్నాయి వాక్యాలు. హల్లెలూయా. నేను ముగిచ్చేస్తున్నా. ఆమేన్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము, ఏం చూస్తున్నామంటే ఆయన మనకి తగిన సమయం వచ్చు అంతవరకు నీ ఓపిక, సహనము, ప్రార్థన, విశ్వాసము, దేవుని బిడ్డలతో స్నేహము, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆ కార్యాలు ఇవన్నీ చూస్తూ తగిన కాలము సమయం వచ్చినప్పుడు నేను హెచ్చిస్తూ వస్తాడు. హల్లెలూయా. అప్పుడు మొన్న పోయిన సంవత్సరం నేను కష్టంలో ఎప్పుడు గొడవలే,
మొన్ననే వాళ్ళు కలిసి బాగా వచ్చారండి. ఒక సంవత్సరం ఇంత పెద్ద ఆశీర్వాదం ఎట్టొచ్చింది? వాళ్ళు తల బాదుకుంటారండి. నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ తల పోసుకుంటారు. ఎట్ట వచ్చింది వాళ్ళకి ఈ ఆశీర్వాదం? ఎట్టొచ్చింది వీళ్ళకి ఇల్లు కొన్నారు? ఎట్టొచ్చింది వీళ్ళకి ఇంత మంచి బంగారము, మంచిగా వస్త్రాలు అని? వాళ్ళు ఎన్ని మంది నీకు విరోధంగా లేసి ఎన్ని మాటలు మాట్లాడినా తగిన సమయం ఎంతో దూరం లేదు, దగ్గరలోనే ఉంది. హల్లెలూయా. నిన్ను హెచ్చించే దేవుడు నీ ప్రక్షాళన చేస్తాడు. ఏమా ప్రియా దేవుని బిడ్డలారా, మనకు కావాల్సింది ఏంటంటే మనము విశ్వాసులైన మనము అవిశ్వాసులతో జోడు కలపక నీతికి దుర్నీతికి సాంగత్యం ఉండకూడదు. ఆయన వెలుగై ఉన్నాడు, మన వెలుగు కలిగిన బిడ్డలమి. చీకటికి సంబంధం లేదు, వెలుగుకి చీకటికి. దీపం పెట్టుకున్నాడు ఆయన, చీకటిలోనే ఉన్నాడు. 6:30 7 చీకటి కమ్మేస్తుంది, ఇంకంతే. అయితే ప్రార్థన మానడు, మోకాళ్ళపైనే ప్రార్థన. ఈరోజు లక్షల మంది ఆ మందిరాలకు వెళ్తున్నారు. హల్లెలూయా. లక్షల లెక్కలేనంత ప్రజలండి. ఏమా లెక్కలేని ప్రజలు, ఇసుకలాగా ఇసుక రేణు వలె లెక్కలేని ప్రజలు. కానీ ఆ కాలంలో ఆయన ఓర్చుకొని తన కడుపును ఆయన ఆకలితో అల్లమటిస్తున్న ఎవరి దగ్గరికి వెళ్ళి ఇలా చేయి చప్పల, అయ్యా బ్రతికిస్తే నువ్వు, చంపితే నువ్వే. హల్లెలూయా. సేవ అంటే ఊరక కాదు. కార్లు కావాలా, బంగ్లాలు కావాలా, అన్ని వసతి కావాలంటే మెట్టిగా తగిన సమయం ప్రభు మాకు ఇస్తాడు, మనందరికి ఇస్తాడు. కానీ సేవ అన్నప్పుడు మేము సావాలా. మా లోక ఆశలు, మా ఉద్దేశాలు, మా నడవడికలో, నా మాటల్లో, నా చూపులో, నా తలపులో, నా వస్త్రాలలో కనిపించకూడదు. హల్లెలూయా. లోకమును నేను విసరిస్తుంటాలా. ప్రైజలా. ఎంత ప్రాణ స్నేహితులైనా ఎప్పుడైతే నేను స్పష్టంగా దేవుని గుర్తెరిగానో ప్రాణ స్నేహితులు కూడా వదిలేశానండి. హల్లెలూయా. ఒకే కలర్ డ్రెస్, ఒకే దగ్గర పండుకున్నాము, ఒకే ప్లేట్లో తిన్నాము, ఎంత ప్రేమగా ఉన్నాము. నాకొద్దు వీళ్ళంతా, నా యేసయ్యే నా స్నేహితుడు. హల్లెలూయా. నా యేసయ్యే నాకు స్నేహితుడు. అందుకే అబ్రాహాం చూసి ప్రభు అంటున్నాడు, ఇతడు నా స్నేహితుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుదామా గలాతియర్ 4:22 வாசிப்போமா. ஆபிரகாமை குறித்து கர்த்தர் எப்படிப்பட்ட வார்த்தை சொல்கிறார் என்று. கலாத்தியர் 4:22. మూడు 6 చదువమ్మా. 3:6 గలాతియర్. ஆபிரகாம் யாரை விசுவாசித்தார்? தேவனை விசுவாசித்தார். ప్రైజ్ ది లార్డ్. అబ్రహాంకి ఎంత వరం ఇచ్చాడు కదండి. తెలుగులో చదువుదామా. అబ్రహాము దేవుడిని నమ్మెను, ఏమి ఎంచబడినంట? హల్లెలూయా. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులైన హల్లెలూయా. మనం ఎవరి కుమారులమంట? ఎవరి కుమార్తెలమంట? ఆత్మీయులకు తండ్రి ఎవరంటే అబ్రహాము. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసుల తండ్రి. ఎవరి తండ్రి అంటే ఆయన? విశ్వాసులకి. ఆ తర్వాత కింద 7 వచ్చింది చూద్దాం. అమ్మ 7 వచ్చినం రా. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని. ఆ తర్వాత ప్రైజ్ నీ అందు. హల్లెలూయా. అన్య ప్రజలైనా సరే నీ బిడ్డలుగా నేను మారుస్తాను.
హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే మనము దేవునికి ఎలా సన్నిహితులుగా ఉండాలి. దేవుడు మనకు చేయాలని ఆయన ఆశ కలిగి వాంఛ కలిగి మనకు చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ నీ జీవితం, నా జీవితం, వచ్చిన మనందరి జీవితాలు దేవుడికి ఇష్టలుగా కనిపించాలా. మనం నీతి పరులమని దేవుడే మనకి ఇస్తున్నాడు ఒక పేరు. మన విశ్వాసం అని దేవుడే ఇస్తున్నాడు. అలాగే మన వెలుగుకి సంబంధమని దేవుడే చెప్తున్నాడు. కానీ ఇవన్నీ మనం మర్చిపోతూ లోకం పైన ఆశ పెట్టుకొని ఎవరో ఇస్తారు, ఏదో చేస్తారని పరుగులెత్తుతూ వారిని నమ్ముతూ మన ఉద్దేశాలు మారిపోతున్న వలన మన ఆశీర్వాదాలు కోల్పోతున్నాము. నువ్వు కరెక్ట్గా ప్రార్థన చేసి చూడు, నీ విశ్వాసాన్ని కాపాడుకొని చూడు, నీ నడవడికల దేవుని మహిమపరుచు. ఎక్కడికి వెళ్ళినా నీ సాక్ష్యం భద్రంగా కాచుకొని అప్పో ఆమెలాగా మనం ఉండాలని ఇతరులు మారాలి. నీ సాక్ష్యాన్ని చూసి ఇతరులు మారాలి. అప్పుడే దేవుడు అంటాడు, నా బలిష్టమైన హస్తంలో నువ్వు ఉన్నావు కాబట్టి తగిన కాలం నీకు వచ్చింది, నేను హెచ్చిస్తాను. ఆయన హస్తంలో దీన మనస్సు కలిగి ఉండాలి. ఒకరోజు వస్తుంది నేను హెచ్చించే కార్యాలు. హల్లెలూయా. వచ్చినా కూడా సరే ఒక్కొక్క సమయంలో అపవాదులు గలిబిలి చేసేస్తాడు మన మనస్సుని, విశ్వాసాన్ని, ఆలోచనల్ని. ఆ గలిబిలి కూడా మనం ఏం చేయాలా? ఇది గనుక దేవుడు ఎరిగి ఉన్నాడు, ఈ శోధన కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఇంక ఏదో గొప్ప ఆశీర్వాదానికి నిన్ను పోనీ ఇంకా బ్రేక్ వేసింది అపవాది, నేను స్టాప్ చేయాలని. కానీ విశ్వాసాన్ని మాత్రం వదలదు. ఎన్ని వచ్చినా నా ప్రభువు గొప్పవాడు. కళ్ళు మూద్దామా?